పృథ్వీరాజ్ స్లరీ ఫిల్టర్ పొందినందుకు అభినందనలు. ఈ ఉత్పత్తి జీవామృతం, గోకూపామృతం లేదా ఇతర రకాల సేంద్రియ ద్రవ ఎరువుల వడపోత కోసం ఉపయోగించబడుతుంది. పృథ్వీరాజ్ స్లర్రీ ఫిల్టర్ను సరిగ్గా ఉపయోగించడానికి మీరు ఈ యూనిట్ను ఒక చిన్న ప్లాట్ఫాంపై ఉంచాలి. స్లర్రీ ఫిల్టర్ ముందు ఒక నిల్వ ట్యాంక్ను ఉంచడానికి వీలుగా దానికి కొంత ఎత్తు ఉండాలి. ఈ ప్లాట్ఫామ్ను ఇటుకలతో లేదా ఇనుప నిర్మాణంతో కూడా తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం అనుసంధానాలను ఎలా చేయాలో అర్థం చేసుకుందాం. ముందుగా ముందువైపున ఈ అర అంగుళం కనెక్షన్ చేద్దాం. ఇక్కడ చూపిన విధంగా ఈ కనెక్షన్లో ఒక చిన్న పైపు ముక్కను బిగించండి. ఇప్పుడు ఈ పైపు పైన ఒక టీ కనెక్టర్ను బిగించండి. ఈ టీ యొక్క ముందు వైపున పొడవైన పైపు ముక్కను మరియు పైభాగంలో పొట్టిపైపు ముక్కను బిగించండి. ఇప్పుడు నీలి రంగు పియు కనెక్టర్తో ఉన్న ఎల్బోను తీసుకుని దానిని కిందికి చూసే విధంగా అమర్చండి. ఆ తర్వాత ఇచ్చిన అర అంగుళం బాల్వాల్ను తీసుకుని పైవైపున అమర్చండి. ఇప్పుడు ఇక్కడ చూపిన విధంగా ప్రదర్శక పైపును బ్లూ పియు కనెక్టర్కు జతచేయండి. తరువాత కింది వైపున కనెక్షన్లు చేద్దాం. ఈ కనెక్షన్పై ఒక ఆకుపచ్చ స్టిక్కర్ ఉంది. ముందుగా ఈ ఓపెనింగ్లో ఒకను కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈకు ఒక చిన్న పైపు ముక్కను అటాచ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఒక టీ కనెక్టర్ను కనెక్ట్ చేయండి. టీ పైకి ఉండేలా చూసుకోండి. ఈ టీ కనెక్టర్ యొక్క పైవైపున ఇచ్చిన రెడ్యూసర్ బుష్ను అటాచ్ చేసి ఆ తర్వాత అర అంగుళం చిన్న పైపు ముక్కను కనెక్ట్ చేయండి. ఇప్పుడు దానిపైన బ్లూ పియు కనెక్టర్ను అటాచ్ చేయండి. తరువాత ఒక చిన్న పైపు ముక్కను తీసుకుని ఈ టీ కనెక్టర్ యొక్క ముందు వైపున అటాచ్ చేయండి. రెండవ టీ కనెక్టర్ను తీసుకుని ఈ పైపు తర్వాత అటాచ్ చేయండి. మీ సౌలభ్యం ప్రకారం ఈ టీని ఒకవైపుకు తిప్పండి. ఈ టీ కనెక్టర్ యొక్క ముందు వైపున ఇచ్చిన బాల్వాల్ను కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పియు కనెక్టర్లో ట్రాన్స్పరెంట్ పైపును కనెక్ట్ చేయండి. ఇప్పుడు కింది వైపున ఉన్న టీ కనెక్టర్కు నీటి కనెక్షన్ను జతచేయాలి. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి మనం ఇక్కడ ఒక బాల్వాల్ను జోడించాల్సి ఉంటుంది. బాల్వాల్ను జోడించి ఇక్కడ ఒక అంగుళం ప్రెషరైజ్డ్ వాటర్ కనెక్షన్ను అనుసంధానించండి. ఇది మొదటి నీటి కనెక్షన్. ఇప్పుడు మనం రెండవ నీటి సరఫరా కోసం కనెక్షన్లు చేద్దాం. యూనిట్ పైభాగంలో ఉన్న ఈ ఒక అంగుళం కనెక్షన్ వద్ద మనం నీటి సరఫరాను కనెక్ట్ చేయాలి. ఇచ్చిన ఒక అంగుళంని తీసుకుని దానిని ఈ థ్రెడ్ ముక్కకు జతచేయండి. ఎఫ్టీఏ పైన ఒక చిన్న పైపు ముక్కను జతచేసి ఆ తర్వాత ఒక బాల్వాల్వ్ను జతచేయండి. మనం గాలి విడుదల కోసం ఒక కనెక్షన్ ఏర్పాటు చేయాలి. ఒకని ఉపయోగించి దానికి ఒక చిన్న పైపు ముక్కను జతచేయండి. ఎల్బోలను ఉపయోగించి ఈ కనెక్షన్ను ప్రధాన రంధ్రం వైపు మళ్లించాలి. ఇప్పుడు మనం దిగువన ఉన్న కనెక్షన్లను చూద్దాం. వెనుకవైపు కనెక్షన్పై మీకు ఒక ఎర్రటి స్టిక్కర్ కనిపిస్తుంది మరియు ఎడమవైపు కనెక్షన్పై 2 ఎర్రటి స్టిక్కర్లు ఉన్నాయి. ముందుగా వెనుకవైపు చూడండి. అక్కడ ఒక ఎర్రటి స్టిక్కర్ ఉంటుంది. ఇక్కడ ఒకను కనెక్ట్ చేసి బాల్వాల్వ్ను అమర్చండి. తరువాత పక్కవైపు చూడండి. కనెక్షన్కు 2 ఎర్రటి స్టిక్కర్లు ఉన్నాయి. ఇక్కడ మొదట ఒకను కనెక్ట్ చేసి ఆపై ఒక టీ కనెక్టర్ను జతచేయండి. ఇప్పుడు మనం ఇక్కడ చూపిన విధంగా ఈ టీకి ఇరువైపులా ఒక బాల్వాల్వ్ను కనెక్ట్ చేయాలి. చివరగా నీటి సరఫరా కోసం ఒక సాగే రబ్బరు పైపును అందుబాటులో ఉంచుకోండి.